తూము నుంచి బయటకు వస్తున్న నీరు, నాదెన్ చెరువు తూము ధ్వంసం, దిగువకు వెళ్ళిపోయిన చెరువు నీరు, చేపలు, బఫర్లో నిర్మాణాలు లేవని చెప్పేందుకే అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం పనేనని ఆరోపిస్తున్న మత్స్యకారులు పోలీసులకు ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ నాదెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు. తాడు సాయంతో షట్టర్ను జేసీబీతో లాగి ధ్వంసం చేశారు. నాదెం చెరువు బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీ సంస్థలు, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంబంధించినటువంటి నిర్మాణాలతో పాటు పలువురికి చెందిన హాస్టల్ భవనాలు కూడా ఉన్నాయి. హైడ్రా చర్యల నేపథ్యంలో బఫర్ జోన్ విస్తీర్ణాన్ని తగ్గించి దానికి దూరంగా ఉన్నామని చెప్పడానికి అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం తూమును ధ్వంసం చేసి ఆ నీటిని కిందికి విడిచిపెట్టిందని పలువురు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నీరు అనురాగ్ విద్యా సంస్థల పక్కన ఉన్న నారాయణరావు ఛానల్లోకి ప్రవహించింది. నీటితో పాటు చేపలు అధిక సంఖ్యలో తూము నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఇరిగేషన్ ఏఈ పరమేష్ పోచారం ఐటీ క్యాడర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూమును ధ్వంసం చేసిన దుండలు గుర్తించేందుకు 2 బృందాలు ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. కాగా నాదెం చెరువు తూమును పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ శనివారం పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులో నీరు పెరిగి తమ కట్టడాల వరకు రావడంతో రాత్రి అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం తూమును ధ్వంసం చేసిందని ఆరోపించారు. బఫర్ ఎఫ్టీఎల్ కబ్జాలపై హైడ్రా కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సో ఇప్పటికైనా కానీ నేను చెప్తా ఉన్నాను, తూమును ధ్వంసం చేసింది అనురాగ్ యూనివర్సిటీ. ఎందుకంటే వాళ్ళ గుండాయిజం మనం చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు దేనికైనా ఓడిగడతారు. ఇటు నా పైన దాడి చేసిరు, అదేవిధంగా సురేష్ యాదవ్ పైన దాడి చేశారు, అదేవిధంగా అక్కడ కొంతమంది ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ భూములు ఆక్రమించుకుని వాళ్ళు వస్తే కూడా వాళ్ళ పైన కూడా ఎట్లా దాడి చేసిరో మనం చూసినాం. సో ఇప్పుడు వాళ్ళు దీన్ని కూడా తూమును ధ్వంసం చేయలేదని చెప్పడానికి లేదు, ఖచ్చితంగా చేసే ఉంటారు ఈ రౌడీలంతా. సో అనురాగ్ యూనివర్సిటీ అది బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కాదు. ఒకవేళ వరద పెరిగితే ఇబ్బంది అయితే అన్న కోణంలో మళ్ళీ ఎక్కడ న్యూస్లో హైలైట్ అయితే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాను. నేను ఒకటే రంగనాథ్ గారు చెప్తాను, అక్కడ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి, వాటి ఇమీడియట్గా కూల్చండి, తర్వాత యూనివర్సిటీ కూల్దాం, తర్వాత మేము ఖచ్చితంగా దానిపైన కూడా ప్రెజర్ చేస్తాం. సో కానీ ప్రస్తుతానికైతే ఇమీడియట్గా ఆ అండర్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు కూల్చాల్సిందిగా రంగనాథ్ గారిని కోరుతా ఉన్నాను. సో తూము ధ్వంసం చేసినారు, డైరెక్ట్ నాదెం చెరువు తూముని ధ్వంసం చేసినటువంటి దొంగలపైన కూడా ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అనురాగ్ యూనివర్సిటీ ఎవరైతే ఉన్నారో పల్లరాజేశ్వర రెడ్డి పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా హోంశాఖను కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను.